చూడండి, కనీసం ఒక 3 విషయాల్లో దేవుడు తన ప్రజలైన వారికి కొన్ని అవకాశాలు లేక కొన్ని ఛాన్సెస్ ఇస్తున్నాడు. చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయం 26వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 32 వర్స్ 26. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అని మోషే సెలవీయగా, దేవుని పక్షముననున్న లేవీయులందరూ ఆయన వైపు వచ్చేశారు. లేవీయులు లేక ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కనాను ప్రయాణంలో కొనసాగుతుండగా జరిగిన సందర్భం. వారు మోషే పర్వతం మీదకి ఎక్కాడు, దేవుని యొద్ద నుండి ఆజ్ఞ పొంది అనేకులకు తెలియజేయడానికి. అయితే మోషే 40 రాత్రింబగలు అక్కడ ఉండగా కొండ కింద ఉన్నటువంటి ప్రజలు దారి తప్పిపోయి ఏం చేశారు? వారు పోత పోసిన దూడను చేసుకొని వారు విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా వారు మద్యం త్రాగడం మొదలుపెట్టారు. అంతేకాకుండా వారు విగ్రహారాధన చేశారు. వారు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి. ఈ సందర్భంలో దేవుడు మోషేకి చెప్పాడు, నీ ప్రజలు చెడిపోయారు. మోషేకి దిగి వచ్చి చెప్పిన మాట, దేవుని పక్షాన ఉన్న వారందరూ కూడా నా వైపు రండి అన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలులందరూ దేవుని పక్షాన లేనివారా? ఐగుప్తు నుంచి విడిపించబడిన వారందరూ ఎవరు? దేవుని ప్రజలే కదా. 12 గోత్రాల వారు దేవుని ప్రజలే కదా. వారందరూ విడిపించబడిన వారు, విమోచించబడిన వారు. వారి కొరకు పస్కా పశువు వధించబడింది. వారి కొరకు ఎర్ర సముద్రం చీల్చబడి వారు బ్యాప్టిజం తీసుకున్నారు. వారికి గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడింది. వారు ముద్ర వేయబడిన వారు. ఇలా ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రజలు దేవుని ప్రజలే, దేవుని పక్షానున్న వారే. దేవుడు చేసిన కార్యములన్నీ కూడా అందరి కొరకు చేశాడు, ఒకరి కొరకు చేయలేదు. లేవీయుల కొరకు మాత్రమే చేయలేదు, ఒక్క గోత్రం కొరకు చేయలేదు, అందరి కొరకు చేశాడు. ఇప్పుడు చివరికి ఈ స్థలంలోనికి వచ్చేసే లోపల మోషే అన్నాడు, దేవుని పక్షాన ఉన్న వారందరూ ఇటువైపు రండి అన్నాడు. వారిని ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేదు, వారిని గోత్రం పెట్టి పిలవలేదు, వారిని పేరు పెట్టి కూడా పిలవలేదు. అందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మీరు ఎవరైతే దేవుని పక్షాన ఉన్నారో మీరు అందరూ పక్కకు రండి అన్నారు. దేవుని పక్షాన రావడానికి వారికి ఎలాంటి ఆటంకం లేదు. అయితే వారు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. లేవీయులు మాత్రము మోషే పక్షాన వచ్చారు. మోషే ఎందుకు వచ్చారు? లేవీయులు మాత్రం ఎందుకు వచ్చారు? వారు విగ్రహారాధనలో పాలు పొందలేదు. వారు పోత పోసిన దూడను వారు పూజించలేదు, వాటిని నమస్కరించలేదు, వాటికి ఆరాధించలేదు. అంతేకాకుండా వారు తినుచు త్రాగుచు ఆడుటకు లేస్తే వారిలో నుండి ప్రత్యేకంగా ఉన్నారు. ప్రేమైన సోదరుడా, సరే వీరు ఈ పని చేశారు కదా. ఒకవేళ మోషే ఆ మాట చెప్పిన తర్వాత వారందరూ, ఆ గోత్రముల వారందరూ, లేవీయులు యెహోవా పక్షమునకు వచ్చారు కదా, మేము కూడా దేవుని పక్షాన ఉన్న వారమే అని వస్తే ఏమయ్యేది? వస్తే ఏమయ్యేది? చెప్పండి, ఏమయ్యేది? ఒకవేళ వచ్చారే అనుకోండి, ఏం జరిగేది? వస్తే ఏం జరిగేదంటే మోషే అడిగేవాడు, ఏంటి మీరు దేవుని పక్షాన ఉన్నవారా? మీరు పాపం చేశారు కదా, మీరు విగ్రహారాధన చేశారు కదా, దేవుని పక్షాన ఉన్నవారు ఎలా అవుతారు? అవునండి, మేము మునుపు దేవుని పక్షాన ఉన్నవారమే, ఇప్పుడు అపవాది చేత ప్రేరేపించబడి దేవుని విడిచిపెట్టేసి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాం. మేము దేవుని ప్రజలమే, కానీ తప్పు చేశాం, కానీ పొరపాటు చేశాం. ఒకవేళ నిజంగా
దేవుని ఆత్మ ప్రేరేపణతో వారు నిజంగా అలా వచ్చి ఉంటే వాళ్ళు అనేకులు చనిపోయేవారు కాదు. వారు దేవుని పక్షమున రాకపోగా వారు వారి పక్షమున నిలబడి ఈ లేవీయుల చేత చంపబడుతూ వచ్చారు. దేవుడు మనకు దేవుణ్ణి సేవించడానికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బహుశా దేవుని సేవించేటప్పుడు, దేవుని సేవించే క్రమంలో మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన చూపులు, తలంపులు, ఆలోచనలను బట్టి, శరీరాన్ని బట్టి, శరీర బలహీనతను బట్టి, పాపాన్ని జయించలేని బలహీనతను బట్టి బహుశా పాపంలో పడిపోవచ్చు, దేవుని సేవించట్లో వెనక తీయవచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నిజంగా దేవుడే ఇశ్రాయేలీయులు చేసిన కార్యములన్నీ చూచిన వాడే వారిని సంహరించదలిస్తే మోషేని పంపేవాడు కాదు, మోషే ఆ మాట చెప్పేవాడు కూడా కాదు. మోషే అవకాశం ఇచ్చాడు, వారు చేజార్చుకున్నారు. మొదటిది. రెండవది, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనం. బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 30 వర్స్ 19. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చాలు. నేడు జీవమును మేలును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమిని ఆకాశమును నీ మీద ఏం చేస్తున్నాను? సాక్షులుగా నియమించుచున్నాను. దేవుడు మరణమును శాపమును మాత్రమే ఉంచి నువ్వు మరణానికి పాత్రుడవు, శాపమునకు పాత్రుడు, నీకు ఇదే కలుగుతుందని చెప్పట్లేదు. మరణమునకు ప్రతిగా జీవమును, శాపమునకు ప్రతిగా ఆశీర్వాదమును కూడా ఉంచి ఏం చేస్తున్నాడు? నువ్వు కోరుకో. నువ్వు దేవుని సేవించడానికి నీకు కావలసిన వాటిని ఎన్నుకొని, నువ్వు కోరుకొని నువ్వు నన్ను వెంబడించు. నువ్వు జీవం కోరుకుంటే నీకు జీవం కలుగుతుంది, ఆశీర్వాదం కోరుకుంటే ఆశీర్వాదం కలుగుతుంది. అలా కాకుండా నీ ఎన్నిక సరి అయినది కాకుండా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నువ్వు దుర్వినియోగం చేస్తే, ఒకవేళ నువ్వు జీవాన్ని కోరుకోకుండా మరణం కోరుకుంటే నీ మరణానికి నీవే ఉత్తరవాది. ఒకవేళ జీవమును కోరుకోకుండా మరణాన్ని కోరుకొని, ఆశీర్వాదాన్ని కోరుకోకుండా శాపమును కోరుకుంటే నీ శాపమునకు నీవే ఉత్తరవాది. దేవుడు మనకు మళ్ళీ అవకాశం ఇచ్చువాడు. ఇదివరకు జీవితంలో జీవమైనది ఏమిటో, ఆశీర్వాదకరమైనవి ఏమిటో మనం ఎరుగక కొన్నిసార్లు జీవము మన కళ్ళ ముందే ఉంటుంది, మన మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. అప్పుడప్పుడు క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తూ వెళ్ళేటప్పుడు కూడా పాప సంబంధమైన హానికరమైన వస్తువులు కొనుక్కొని కూడా వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు చర్చిని దాటుకుని కొద్దిగా ముందుకు వెళ్ళి వైన్ షాపులో వెళ్ళి తాగుతుంటారు. అక్కడ జీవం ఉంది, అక్కడికి వస్తే ఆశీర్వాదం కలుగుతుంది. దాన్ని దాటుకొని వెళ్ళి శాపకరమైనది, హానికరమైనది కోరుకొని వెళ్తారు. దానికి ఎవరు ఉత్తరవాదులు? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవే సద్వినియోగం చేసుకోక నీ శాపమునకు, నీ మరణమునకు నీవే కారకుడు అవుతున్నావు. ప్రియ సోదరుడా, నీ జీవితంలో దేవుడు నీకు ఇదివరకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇప్పటికి జీవించిన జీవితంలో ఎంతో నష్టం జరిగిపోయింది. అది ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పటికి చాలు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేడు నేను నీ ఎదుట ఈ రెండు విషయాలను ఉంచుతున్నాను, నీకు అవకాశం ఇస్తున్నాను, అవకాశాన్ని తీసుకో. అది రెండవది. తర్వాత మూడవది, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. 1 Kings చాప్టర్ 18 వర్స్ 21. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం
21వ వచనం. అందరం కలిసి చదువుదామండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, మీరెన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటనైనను పలుకకపోయిరి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్యలో జరిగిన ఈ సంభాషణ, ఏలియా, జనులు, దేవుని ప్రజలు, వారి మధ్యలో జరిగిన ఈ సంభాషణ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏంటి? ఏలియా వచ్చాడు, జనులందరూ బయలు దేవతలను పూజిస్తున్నారు, వారి రాజులు వారిని చెడగొట్టారు, దేవుని ప్రజలు చెడిపోవుటకు నాయకులు కారణమయ్యారు, దేవుని ప్రజలు తప్పిపోవుటకు రాజులు కారణమయ్యారు. దేవుని ప్రజలు తప్పిపోయి దేవునిని కాక విగ్రహములను పూజించుటకు వారి సొంత జనులే కారణమైనను, దేవుడు వారిలో నుండే ప్రవక్తలను పుట్టించి వారికి గుర్తు చేస్తూ వచ్చాడు. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందు. అంటే వారికి ఎన్ని తలంపులు ఉన్నాయి? 2 తలంపులు ఉన్నాయి. ఏంటా తలంపు? యెహోవా దేవుడు అన్న తలంపు వారికి ఉంది. రెండవది బయలు దేవుడు అనే తలంపు వారికి ఉంది. కానీ దేవుడికి ఏదో ఒక అవకాశమే ఉంది. దేవుడికి ఏదో ఒక్కటే తెలుసు. దేవుడు అన్నవాడు ఒక్కడై ఉన్నాడు. వారికి బయలుపరచబడిన దేవుడు కూడా ఒక్కడే. వారు ఐగుప్తులో ఉండగా వారికి తన్ను తాను కనుపరుచుకొని, నేను ఉన్నవాడను అనువాడను అని వారికి ప్రత్యక్షమైన దేవుడు. చివరికి వారు ఏమైపోయారంటే, దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది వారి విశ్వాస ప్రయాణంలో 2 మనసులు వచ్చేసాయి. డబుల్ మైండ్ అండ్ డబుల్ హార్ట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్. 2 మనసులు, 2 మనస్తత్వాలు, 2 అభిప్రాయాలు, ద్వంద్వ వైఖరి బహు ప్రమాదకరమైపోయింది. దేవుని ప్రజలే, దేవుని పూజించిన వారు, దేవుని సేవించిన వారు ఏమైపోయారంటే విగ్రహములను పూజిస్తున్నారు, బయలును పూజిస్తున్నారు. దేవునికి చాలా దుఃఖం కలిగించిన, రోషం కలిగించిన సంగతి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దేవుని సేవించడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? ఒకవేళ రెండింటినీ సేవిస్తూ ఉంటే యు ఆర్ డబుల్ మైండెడ్ పర్సన్. 2 తలంపులు కలిగిన, 2 మనస్సులు కలిగిన వ్యక్తివి. అది చెప్తారు కదా, 2 గుర్రముల మధ్య సవారి, 2 పడవలు కాలేదంట. 2 గుర్రాల మధ్యలో సవారీ చేయలేరు. ఉంటే ఒక గుర్రం మీదనే ఉండాలి. ఏంటి? నువ్వు సేవిస్తే దేవుణ్ణైనా సేవించాలి, లేకపోతే లోకాన్నైనా సేవించాలి. నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణైనా ప్రేమించాలి, లేకపోతే లోకాన్నైనా ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే నీ ఇంటి వారినైనా ప్రేమించాలి, లేకపోతే నువ్వు పాపాన్నైనా ప్రేమించాలి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశము ఒక్కటే, నువ్వు రెండవది తీసుకోకూడదు. ఇశ్రాయేలులకు ఒకే అవకాశం ఉంది, రెండవ అవకాశాన్ని కల్పించుకున్నారు. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడని వారు ఖండితంగా ఆజ్ఞాపించాడు. అయితే వారు ఏం చేశారు? పోతపోసిన విగ్రహం తయారు చేసుకున్నారు. దేవుడు నీకు ఇచ్చే అవకాశం ఒక్కటే, కానీ నువ్వు అవకాశం కాకుండా రెండవ అవకాశాన్ని నీకు నువ్వు కలుగ చేసుకుంటే దాని ద్వారా ప్రమాదం. ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నీ జీవితంలో డబుల్ మైండ్, ద్వంద్వ వైఖరి ఉంటే, ద్వంద్వ మనస్సు ఉంటే, కొంత దేవుడు కావాలి, కొంత లోకం కావాలి, కొంత దైవత్వం కావాలి, కొంత లౌకికత్వం కావాలి. దేవుడికి అక్కర్లేదు. ఏంటంటే ఒకే ఊటలో నుండి మంచినీళ్ళు చట్నీళ్ళు వస్తాయండి? రావు. మన జీవితాలు దేవుడు ఒకే అభిప్రాయం, ఒకే మనస్సు, దేవుని కొరకు ఒకే ఒక్క జీవితం
ఆ జీవితాన్ని దేవుని సేవించుట కొరకు మనం అంకితం చేసుకోవాలనేది దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. కాబట్టి జీవితం యొక్క ప్రయోజనం ఏంటంటే దేవునిని సేవించడం. దేవునిని సేవించడానికి మానవునికి అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. అనేకమైన ఆటంకాలు ఒక ఆటంకం లిస్ట్ అవుట్ చేస్తే దగ్గర దగ్గర చాలా ఆటంకాలు ఉన్నాయి. ఒక 20-30 ఎన్నో కారణాలు. ఒక్కొక్క కారణం రాస్తే నేను దేవుని సేవించడానికి ఇదండి కారణం. చాలామంది చెప్తారు కదా, ఏంటమ్మా చర్చికి రాలేదు, ఆరాధనకు రాలేదంటే బంధువులు వచ్చారన్న, అదొక రీజన్, అదొక కారణం. ఏంటమ్మా దేవుని మందిరానికి రాలేదంటే వారమంతా టైం లేదు, ఇప్పుడే బట్టలు ఉతుకుతున్నా, ఇదొక కారణం. అంటే దేవుని సేవించడానికి అదొక కారణం. ఏంటమ్మా మందిరానికి రాలేదంటే ఎక్కడన్నా మా ఆయన టిఫిన్ తేలేదు, టిఫిన్ తేకపోవడం ఒక కారణం. ఇలా ఎన్నో కారణాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు దేవుణ్ణి సేవించడానికి మనకు కలగవచ్చు. ఒక యవనస్తుడు వచ్చాడు దేవుని దగ్గరికి. మార్కు సువార్త 10వ అధ్యాయం 21. మార్కు సువార్త 10వ అధ్యాయం 21 చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 21. యేసు అతన్ని చూచి అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఎవరి వ్యక్తి? 17వ వచనం చదవండి బిగ్గరగా. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? ఆ వ్యక్తికి ఆశ ఏముందంటే నేను నిత్య జీవాన్ని కోరుకోవాలి, నిత్య జీవం చేరుకోవాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి. అది తన ఎయిమ్, అది తన గోల్. అయితే రావాల్సిన దగ్గరికే వచ్చాడు, అడగవలసిన ప్రశ్ననే అడిగాడు, కోరుకోవలసినదే కోరుకున్నాడు, అడగవలసినవే అడిగాడు, ఆయన కూడా చెప్పవలసినదే చెప్పాడు. అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత ప్రభు ఎరిగి, అయ్యా నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అంటే నీకు ఒక్కటి కొదువుగా ఉంది. అయితే ఆ ఒక్కటేంటంటే నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించు. చాలా సాధారణమైన సామాన్యమైన పరిష్కారం దేవుడు అతనికి తెలియజేశాడు. అయితే కింద రాయబడుతుంది, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని ముఖం చిన్నపుచ్చుకొని ఏ మాట విన్నాడు? ఆస్తి నమ్మి బీదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అతడు మిగుల ఆస్తి గలవాడు. ఎందుకు మరి ఆస్తి గలవాడు మిగుల ముఖం చిన్నపుచ్చుకొని వ్యసనపడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు? అతని హృదయము, అతని మనస్సు అవన్నీ కూడా తన ఆత్మయమో దేవుణ్ణి వెంబడించి నిత్య జీవం కోరుకోవాలని ఆశ కలిగి ఉంది. కానీ అతని ప్రాణము, అతని శరీరము, అతని దేహము, తన మనస్సు దేని మీద ఉంది? ధనం మీద ఉంది, తన ఆస్తి మీద ఉంది. అందుకే యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో చెప్పాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఒక్కోసారి ఆత్మ ద్వారా ప్రేరేపించబడి గొప్ప గొప్ప ఆత్మీయమైన తీర్మానాలు చేస్తాం. నేను ఈ తీర్మానం చేస్తాను, నేను ఈ తీర్మానం చేస్తాను, ప్రభు నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను, నేను ఇలా జీవిస్తాను, ఈ రోజు నుండి ఇలా ఉండడానికి నేను ఇష్టపడుతున్నా, నాకు సహాయపడు. ఆత్మలో తీవ్రత కలిగినప్పుడు చాలా తీర్మానాలు మనం చేస్తాం. అయితే వెంటనే శరీరం ఏం చేస్తుందంటే మనలను బలహీనపరుస్తుంది, శరీరం మనల్ని వెనుకకు లాగుతుంది, శరీరం మనలను ముందుకు కొనసాగనివ్వదు.
ఇప్పుడు ఈ ధనవంతుని కూడా ఆత్మ ప్రేరేపించింది, నువ్వు నిత్య జీవం చేరుకోవాలి, ఇదంతా వ్యర్థము అని. కానీ శరీరం అనింది డబ్బు లేకపోతే ఎట్లా, ధనం లేకపోతే ఎట్లా, డబ్బు ఉంటేనే అన్ని చేయొచ్చు కదా. అవును, వాస్తవమే, ద్రవ్యం అన్నిటికీ అక్కర వచ్చును. కానీ సామెతలో రాస్తాడు చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. ధనమును నమ్ముకొని వాడేమవుతాడంట, పాడైపోవును. ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు. డబ్బు సంపాదించేవాడు కాదు, ధనాన్ని సంపాదించేవాడు, ధనాన్ని సమకూర్చుకునేవాడు కాదు. ధనమును నమ్ముకొనివాడు, ధనం మీద విశ్వాసం ఉంచువాడు, డబ్బు మీద తమ లక్ష్యం ఉంచువారు, లేకపోతే కేవలము ధనము మీదనే తమ దృష్టిని ఉంచువారు ఏమైపోతారు, పాడైపోతారు. ఈ భూమి మీద అనేకమైన చీకటి శక్తుల ప్రభావాలు పనిచేయచ్చు ఉన్నాయి. అనేకమైన ప్రభావాలు మనందరికీ బాగా తెలుసు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు పోరాడునది ఎవరితో అంట, లోకనాథులతోనూ ఆకాశ మండలమందలి దురాత్మల సమూహములతో. ఆకాశ మండలముల యందలి దురాత్మల, పలకరేంటి, దురాత్మల సమూహం. ఆకాశ మండలంలో, ఈ భూమి మీద ఈ ఆకాశ మండలంలో ఏ సమూహాలు ఉన్నాయి, దురాత్మల సమూహాలు ఉన్నాయి. దురాత్మల సమూహాలు ఏం చేస్తున్నాయి, దురాత్మల సమూహాలు విశ్వాసిని, మానవుణ్ణి తనను పాపానికి ప్రేరేపిస్తున్నాయి. సహజంగా కొంతమంది టీవీలకు బానిసలు అవుతారు, సీరియళ్లకు బానిసలు అవుతారు, సినిమాలకు బానిసలు అవుతారు. ఏం జరుగుతుందో తెలుసా, అపవాది ప్రేరేపిస్తాడు, అపవాది కోరికను పుట్టిస్తాడు, దయ్యం పడుతుంది. ఏం పడుతుంది, ఒక మాటలో మన భాషలో చెప్పి దయ్యం పడుతుంది. ఏం దయ్యము, సినిమా చూడ్డానికి ప్రేరేపించే దయ్యం పడుతుంది. కొంతమంది పొగాకు దయ్యం పడుతుంది. అంటే వాడికి ఇక అదే, ఆ దయ్యం పడితే అదేం చేస్తుందంటే, ఆ దయ్యం పట్టి వాడిని పొగ తాగుటకు ప్రేరేపించి లంగ్స్ పాడైపోయి హాస్పిటల్లో పడిపోయి వాడు అనారోగ్యంతో క్షీణించిపోయి నరకానికి వెళ్ళిపోవాలి. త్రాగుడు అదొక దయ్యం. ఇలా ప్రతి చెడు కార్యములన్నిటి కొరకై ప్రేరేపించు దురాత్మల శక్తులు ఏం చేస్తున్నాయంటే ప్రతి మానవుణ్ణి బలహీనపరుస్తున్నాయి. అందుకే మానవుడు దాంట్లో నుంచి బయటికి రాలేడు. మనం బాగా ఎరుగుదాము. అబ్రహాము కుమార్తె, నడుము వంగిపోయిన అబ్రహాము కుమార్తె, ఆమె ఏమైపోయింది, నడుము వంగిపోయి బలహీనమైపోయింది. నడుము వంగిపోయి అంటే దురాత్మ శక్తిలో ఒక శక్తి ఏంటంటే నిన్ను బలహీనపరుస్తుంది. ఏం చేస్తుంది, బలహీనపరుస్తుంది. ఈ బలహీనపరిచే దయ్యము దాదాపుగా విశ్వాసులందరిలో, సేవకులైనా విశ్వాసులని ఎవరైనా వాళ్ళు ఎక్కువగా పనిచేస్తుంది. ఏ దయ్యము, బలహీనపరచు దయ్యం. బలహీనపరచు దయ్యం ఎలా పనిచేస్తుందంటే సింపుల్గా చెప్తాను. మనల్ని ప్రార్థన చేసుకొనియదు, మనల్ని బైబిల్ చదవనీయదు, దేవునితో సమయం గడపనీయదు. తద్వారా ఏమైపోతాము, వీక్ అయిపోతాం, స్పిరిచువల్గా వీక్ అయిపోతాం, బలహీనమైపోతాం. కొన్నిసార్లు మనము చాలా ప్రభు కొరకు రోషంగా మనం ముందుకు వెళ్తుంటే మన కాళ్ళకు వచ్చి అడ్డం పెట్టేస్తారు. ఎవరు, మన ఇంట్లో తండ్రే, మన ఇంట్లో తల్లే, మన ఇంట్లో సోదరుడే, మన ఇంట్లో సోదరినే, మన ఇంట్లో వారే ఏం చేస్తారంటే మనల్ని బలహీనపరుస్తారు. అప్పుడు ఏం పని చేస్తుంది చెప్పాలి, ఏం పని చేస్తుంది, బలహీనపరుచు దయ్యం పనిచేస్తుంది. ప్రభు కొరకు చాలా పౌరుషంగా ముందుకు పోతున్నప్పుడు మన ఇంట్లో భార్యనే మనల్ని ఏం చేస్తుందంటే, ఓ బలి చేస్తున్నావులే అని, నువ్వంత బలి ఉన్నావులే, అది ముందు నేను చూసుకో, అది ఇదని ఒక మాట అనగానే తుస్సు మనకి గాలిపోతుంది, అయిపోయి రోషం పౌరుషం అని పక్కన పెట్టి మంచం ఎక్కి పడుకొని ఎడుతుంటాం.
ఏంటి? బలహీనపరిచే దయ్యం. ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదు. అంతవరకు కలిసి జీవించిన యోబు భార్య ఒక్కసారి క్షణకాలంలోనే చాలా పెద్ద మాట అనేసింది. ఏమని? ఏం దేవుడు అయ్యా ఈ దేవుడు, దేవుడు లేదు, దయ్యం లేదు, విడిచిపెట్టే దేవుడిని విడిచిపెట్టి, మరణం వచ్చేస్తాయి, మరణంగా అయిపోయి. ఏంటి? ఏం పట్టింది? పలకడం ఏం పట్టింది? బలహీనం పట్టలే, దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం, బలహీనపరచు దయ్యం. విశ్వాసములో ప్రభు కొరకు దినదినము మనము ప్రభువులో కొనసాగకుండునట్లుగా ఈ బలహీనపరచు దయ్యం ఆవరించి ఏం చేస్తుందంటే మనల్ని బలహీనపరుస్తుంది. అలాగనే డబ్బు కూడా దయ్యం. కొంతమంది డబ్బు సంపాదించు, కూడబెట్టు. అవసరమే, డబ్బు సంపాదించడం అవసరమే, కూడబెట్టడం అవసరమే, డబ్బు మిగలబెట్టడం అవసరమే, అన్నీ అవసరమే. అవసరం కాదని దేవుని వాక్యం చెప్పదు. అయితే దేవుణ్ణి వెంబడించడానికి అది అభ్యంతరం కాకూడదు. నీవు దేవుని వెంబడించడానికి, దేవుని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధికి రావడానికి, విశ్వాస జీవితంలో ప్రభు కొరకు నువ్వు జీవించడానికి ఆటంకకరముగా డబ్బు అవ్వకూడదు, డబ్బు మీద దృష్టి అవ్వకూడదు, డబ్బు మీద మమకారం అవ్వకూడదు, లేదా ధనం మీద వ్యామోహము దేవుణ్ణి సేవించకుండా ఆటంకపరచకూడదు. కాబట్టి దేవుని సేవించకుండా ఇలాంటి ఆటంకాలు ఎన్నో కలగవచ్చు. సోదరుడా, సోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. జీవితం యొక్క ఉపయోగం ఏంటంటే మనం ఈ లోకంలో దేవుణ్ణి సేవించుట కొరకు మనం ఒక మంచి తీర్మానం కలిగి అలా కొనసాగడమే నిజమైన ప్రయోజనము. తర్వాత రెండవ ప్రయోజనం రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అందరం కలిసి చదువుదామండి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, బిగ్గరగా చదవాలి, అప్పుడు మరొకసారి గట్టి చదువుదామండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట ఆయన రాజ్యమును నీతిని, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. దేవుణ్ణి వెంబడించుచున్నప్పుడు లేక దేవుని సేవించుచున్నప్పుడు దేవుడు మనకిచ్చుచున్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఈ జీవితాన్ని ప్రయోజనకరమైనదిగా మలుచుకోవడానికి దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. ఆయన రాజ్యము, ఆయన నీతి. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద జీవించుచున్న జీవితం తాత్కాలికమైంది కనుక, దేవుని రాజ్యము తరతరములు నిలుచును కనుక, భూ సంబంధమైన భౌతికమైన నీతి పరలోకంలో ఉపయోగపడదు కనుక, లేదా మన నీతి క్రియలు కూడా ఈ లోకంలో మాత్రమే ఉపయోగపడతాయి, పరలోకంలో అవి మురికి గుడ్డల వలె కనిపిస్తాయి కనుక ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదట వెతకాలి. అంటే మనం వెతకవలసింది ఏంటంటే మొదట ఆయన్ను వెతకాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రామినెన్స్, అంతటిలో దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయనను వెతికే విషయంలో కూడా అందుకే చెప్పబడుతుంది చూడండి, కీర్తనలు 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెంబడించుడి, ఆయన బలమును, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని ఏం చేయాలంట?
నిత్యమూ వెతుకు. ఆయనను, ఆయన బలమును, ఆయన సన్నిధిని మనం వెతికితే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 4:29. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. 4:29 చదవండి. మీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల మీ పూర్ణ హృదయముతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చాలు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీవు దేవుని వెతికినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన నీకు ప్రత్యక్షమగును. గాడ్స్ అపియరెన్స్, దేవుని యొక్క ముఖ దర్శనం, దేవుని యొక్క స్వరూప దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్? దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఏంటి? ఈ బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం ఉంది. ఏం పుస్తకము? ప్రకటన గ్రంథం ఉంది. వాస్తవంగా దాని పేరు దేవుని ప్రత్యక్షతలు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు. ప్రత్యక్షతలు ఏముంటుంది? ప్రత్యక్షతలు ఏముంటుంది? ప్రకటన గ్రంథం యొక్క కంటెంట్ ఏంటి? రాబో సంగతులు. ప్రకటన గ్రంథం అంతట్లో ఏం రాయబడిందంటే రాబో సంగతులు. బైబిల్ గ్రంథంలో గత కాలమునకు సంబంధించిన విషయాలు, ప్రస్తుత కాలమునకు సంబంధించిన విషయాలు, భవిష్యత్తులో జరగనయ్యున్న విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అది యోహానుకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు. దేవుణ్ణి వెతికినప్పుడు దేవుని బలాన్ని, దేవుని సన్నిధిని నిత్యము మనం అలాగున్న దేవుని వెదకుచున్నప్పుడు దేవుడు ఏమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమవుతే ఏం జరుగుతుంది? నీ జీవితానికి పరమార్థం జరుగుతుంది. నీ జీవితం ఉపయోగం, నీ జీవితం యొక్క సమస్యలన్నీ, నీ జీవితంలో నువ్వు ఏం అడుగుతున్నావో, ఏం కోరుకుంటున్నావో అవన్నీ కూడా ఆయన ప్రత్యక్షతలోనే నీకు బయలుపరచబడతాయి. చాలామంది దేవుని వెంబడిస్తారు కానీ, చాలామంది దేవుని సేవిస్తుంటారు కానీ దేవుని ప్రత్యక్షత ఉండదు. అంటే అర్థం ఏంటి? విశ్వాస భవిష్యత్తు జీవితమును గూర్చినటువంటి ఎలాంటి విషయాలు వారికి తెలియదు. ఉదాహరణకు మనం అడుగుతాం, ఏంటండి మీరందరూ మారుమనసు పొందారంటే పొందాం. పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్తారా? వెళ్తాం. మరి పరలోకంలో ఏముంది? పరలోకం ఉందండి. పరలోకంలో ఏముంది? దేవుడు ఉన్నాడు. పరలోకం ఉంది, పరలోకంలో దేవుడు ఉన్నాడు. మరి ఏముంది? ఇకేం తెలియదు. మరి ఎవరో అడిగి విశ్వాస జీవితం ఎందుకు జీవిస్తున్నావు, ఇంత క్రమశిక్షణతో కూడిన జీవితం జీవిస్తున్నావు, ఎందుకు జీవిస్తున్నావు, దీనివల్ల ఉపయోగం ఏంటి, క్రైస్తవ జీవితం వల్ల లాభం ఏంటి, ఇలాంటి సంగతులు అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకొరకంటే ఆ ప్రత్యక్షత మనం పొందలేదు. ఏ ప్రత్యక్షత? దేవుని ప్రత్యక్షత. గాడ్స్ అపీరెన్స్ లేదు. పౌలుగా మార్చబడకముందు సౌలు దమస్కు మార్గములో దేవుని ప్రజలను చంపడానికి వెళ్తున్నప్పుడు ఆయనకేమైంది? ఏమైందండి? దేవుని ప్రత్యక్షత కలిగింది. పౌలు విశేషంగా ఒక మాట చెప్పాడు, నేను ప్రభువును చూచి తిని అన్నాడు. నేను ప్రభువును చూచి తిని అన్నాడు. ఎలా చూశాడు? ఆయన ప్రత్యక్షతలో చూచాడు. అది మిట్ట మధ్యాహ్నము గొప్ప వెలుగు కలిగిందంట. మిట్ట మధ్యాహ్నము
నేను వివేకానంద కూడా లెసన్లో చాలా స్ట్రెస్ చేసి చెప్పాడు అన్నమాట. మిట్ట మధ్యాహ్నం గొప్ప వెలుగు. మిట్ట మధ్యాహ్నమే సూర్యరశ్మి ఎంతో వెలుగుగా ఉంటుంది. అంతకంటే శ్రేష్టమైన వెలుగు, విశేషమైన వెలుగు సౌలు చూచాడు. అందుకే ఆయన కళ్ళు మూసివేయబడ్డాయి. ఎందుకని? దేవుని చూచితిని. ఈ పాపభూయిష్టమైన ఈ కళ్ళు దైవ ప్రత్యక్షతను పొందిన తర్వాత ఆ కళ్ళు 3 దినాలు ప్రక్షాళన చెందాయి. ఆ కళ్ళు 3 దినాలు శుద్ధి చేయబడ్డాయి. ఆ కన్నులలో నుండి పొరలు రాలాయి. ఎందుకని? పాపంతో నింపబడ్డాయి. దైవ ప్రత్యక్షత పొందిన ఏ వ్యక్తిలోనైనా ఆ వ్యక్తిలో ఉండే పాపపు పొరలు, ఆ వ్యక్తిలో ఉండే పాపపు నైజం, ఆ వ్యక్తిలో ఉండే పాపపు జీవితం దైవ ప్రత్యక్షత ద్వారా అది పూర్తిగా బయలుపరచబడి పూర్తిగా రద్దు చేయబడుతుంది. చాలామంది విశ్వాస జీవితంలో నాణ్యమైన, పవిత్రమైన, విశ్వాస జీవితంలో శ్రేష్టమైన, ఉపయోగకరమైన జీవితం జీవించకపోవడానికి కారణం ఏంటంటే దెర్ ఈజ్ నో విజన్. వారికి దర్శనం లేదు, వారికి ప్రత్యక్షత లేదు. మా దర్శనం గొప్ప, మా ప్రత్యక్షత గొప్ప, మా సహవాసం గొప్ప అని చంకలు కొట్టుకోవడమే కానీ దేవుడు కనిపించింది లేదు, దేవుడి స్వరం వినింది లేదు, దేవుడిని చూచిన అనుభవం కూడా లేదు. మరి చూసింటే ఏం జరిగింది? పౌలు చూచాడు, సౌలు చూచాడు, పౌలుగా మారిపోయాడు. అందుకే అన్నాడు, నేను పూర్వము హింసకుడను హానికరుడనైన నన్ను తన మహిమగల సువార్తకు పరిచారకునిగా చేశాడు. ఇప్పుడు నేను హానికరుడను కాదు. ఒకప్పుడు హానికరుడు, ఇప్పుడు హింసించబడుతున్నాడు. ఒకప్పుడు చంపినవాడు, ఇప్పుడు చంపబడడానికి సిద్ధపడుతున్నాడు. ఒకప్పుడు తిట్టినవాడు, ఇప్పుడు తిట్టబడడానికి ఇష్టపడుతున్నాడు. ఏం జరిగింది? ప్రత్యక్షత కలిగింది. దేవుని చూచాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని దినదినము వెదుగుచున్న వారికి దేవుడు ప్రత్యక్షమవును, దేవుడు కనిపించును, దేవుడు మాట్లాడును, దేవుడు గైడ్ చేయును, దేవుడు వారిని చేయబట్టుకొని నడిపిస్తాడు, వారి బలహీనతలు చూపిస్తాడు, వారిని సరిచేస్తాడు, వారిని ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆయన వెతుకుచున్నావా? నువ్వు ఆయనను వెతుకుచున్నావని నీ ప్రవర్తన తెలియజేస్తుంది. నీలో దినదినము జరుగుచున్న మార్పు తెలియజేస్తుంది. అర్థమైందా? నేను దేవుణ్ణి వెతుకుచున్నానంటే నా బిహేవియర్లో చేంజ్ ఉంటుంది, నా మాటలో చేంజ్ ఉంటుంది, నా ఓర్పులో, సహనములో, మాటలో, క్రియలో, తలంపులో, అన్నిట్లో దినదినము మనలో అనేకులు మార్పు చూడాలి. దట్ ఈజ్ రెవల్యూషన్. అది ప్రత్యక్షత. ఒకవేళ నిజంగా మనకు ప్రత్యక్షత కలుగుటలేదు అంటే మనం వెతుకుటలేదు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుటలేదు. కాబట్టి జీవితం యొక్క ఉపయోగం ఏంటి? ఈ శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు. 20, 30, 40, 50 సంవత్సరాలు ఇప్పటికే అయిపోయింది. ఒక్కసారైనా దైవ ప్రత్యక్షత పొందునంతగా దేవుని వెతకకపోతే ఇక జీవించే లాభం ఏంటి? లాభం ఉందంటారా? ఇప్పుడు నేను ఎవరో గల్లబట్టుకొని అడిగా, నువ్వు నిజంగా దేవుని చూసావా అని అడిగారు అనుకో, ఏం చెప్తావు? చాలామంది క్రైస్తవేతరులు, అన్యులు, దేవుని ఎరుగని వారు క్రైస్తవులను గూర్చి ఏం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? మీరు పేరుకే అండి క్రైస్తవులు, వీళ్ళు దేవుడు లేడండి, వీళ్ళలో ఎవరు లేరు. ఎందుకంటున్నారు? తప్పు వారిది కాదు, మనదే తప్పు. మనం దేవుని చూడలేదు, మనకు దేవుని ప్రత్యక్షత రాలేదు, దేవుని ముఖ దర్శనాన్ని మనం చూడలేదు. సౌలు ఆయనను చూచిన తర్వాత ఆయన ప్రత్యక్షతలో రెండవది జరిగింది ఏంటంటే, నీవు చేయవలసిన దానిని నేను నీకు చూపించదని అన్నాడు. నువ్వు చేయవలసిన దాన్ని నేను నీకు చూపించదు. తర్వాత ఆ ప్రత్యక్షత తర్వాత ఆయన ఏం చేయాలో దైవ దర్శనం వలన అన్నిటినీ పొందుతూ వచ్చాడు. అలా తన ప్రాణం ఇవ్వడానికి కూడా ముందుకు వెళ్ళిపోతూ వచ్చాడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ఎదిరింపులు వచ్చాయి, ఎన్నో తిరస్కారాలు వచ్చాయి, ఎంతోమంది మనుషులు తిరుగుబాటు చేశారు, కొట్టారు,
అవమానపరిచారు. సముద్రం వలన ఆపద, దొంగల వలన ఆపద, దిగంబరత్వంతో ఉన్నాడు, చలితో ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, అవమానాలతో ఉన్నాడు. ఆయన పట్టు విడవలే. ఎందుకని? ప్రత్యక్షత పొందాడు. ఆయనను చూచాడు, మారిపోయాడు. సోదరుడా, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే ఈ లోకంలో అవన్నీ కూడా ఆయనలాగానే చెప్తాం మనం కూడా. ఈ లోకంలో అవన్నీ కూడా దేనితో సమానం? దేనితో సమానం అండి? పెంటతో సమానం. ఆయనను చూస్తామండి, ఆయన ప్రత్యక్షతను పొందాలి. ఈరోజు ఒక తీర్మానం చేస్తాం, ప్రభువా నేను ఏదో వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు. ఏం దొరకట్లేదు? ఆ లైన్లో నిలబడి అలా పోతుంటే అటు ఊరికి తల తిప్పి చూసేసి బయటకు వచ్చేసి, అలా పోతుంటే, లైన్లో పోతుంటే అలా చూసేసి తల తిప్పాలి. అదేంటి? దర్శనం. కిందికి వచ్చిన తర్వాత దర్శనం బాగా జరిగిందా? ఎక్కడ జరిగింది? ఊరికి అట్లా చూసి వచ్చేసాను, అంతే. ఊరికి అలా చూసి వచ్చేసాను. నీవు కూడా అలాగనే ఊరికి అలా చూసేసి వచ్చేస్తే ఏం రాదు. ఏంటి? మొగరించి ప్రభా ఈరోజంతా కాపాడు ఆమె దర్శనం ఏం రాదు, నీకు ప్రత్యక్షత ఏం రాదు. అది నామకార్థంగా ఏదో యాంత్రికంగా ఆయనను చూడాలి, ఆయన దగ్గర ప్రార్థన చేయాలి కాదు. నిజంగా ఆయనను వెతుకుతూ ఉంటే, ఆయన మనసును వెతుకుతుంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన ప్రత్యక్షతను వెతుకుతుంటే ఒక్కసారి ఆయన ప్రత్యక్షత కావాలి. ఏంటి ఆయన ప్రత్యక్షత? ఇప్పుడు నువ్వు పౌలులాగా మిట్ట మధ్యాహ్నం గొప్ప వెలుగు చూడనక్కర్లే. ఆయన ప్రత్యక్షత ఏంటంటే, ఆయన వెలుగు నీ మీద ప్రసరించినప్పుడు, ఆ వెలుగు నీ మీద ప్రసరించినప్పుడు చీకటి అయి ఉన్న మన హృదయాల్లో ఆయన వెలుగు వచ్చినప్పుడు నా జీవితం నాకు తెలియచేయబడమే ఆయన ప్రత్యక్షత. నా లోపము నాకు అర్థమవ్వడమే ఆయన ప్రత్యక్షత. నేను ఏం చేస్తున్నానో నాకు గ్రహింపు రావడమే ఆయన ప్రత్యక్షత. చాలామందికి నేను చేసేటప్పుడు నాకు కనిపించదు, నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు అంటే అర్థం ఏంటంటే నీకు దైవ ప్రత్యక్షత రాలేదు. దైవ ప్రత్యక్షత ఏంటంటే నేనెవరో నాకు తెలిపేదే దేవుని ప్రత్యక్షత. నా వైఖరి ఏంటో, నా జీవితం ఏంటో, నేను ఎలా జీవిస్తున్నానో నాకు తెలిపేది. అది ఆయనను వెతుకున్నప్పుడు జరిగేది ఆయన ప్రత్యక్షత. రెండవది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీ భవిష్యత్ అంతా ఆయన నీ కళ్ళ ముందు పెడతాడు. నీకేం చింత ఉండదు. నీ భవిష్యత్తు నీకు తెలిసినప్పుడు నీకేమైనా చింత ఉంటుందా అండి? ఉంటుందా? ఏం చింత ఉండదు. ఫిలాసఫర్సు, తత్వజ్ఞానులు వారికి భవిష్యత్తును గూర్చి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. వారు అందుకే భౌతికమైన ఫిజికల్ లైఫ్ను వారు ఎంజాయ్ చేయరు. గడ్డం పెంచుకుంటారు, ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి నూతన వస్త్రాలు కొనుక్కుంటారు, అంతే. అవి కూడా చినిగిపోతాయి. అంటే అలా స్నానం చేయకుండా అలాగనే ఉండిపోతారని కాదు, స్నానం చేస్తారు, బట్టలు మార్చుకుంటారు. అంటే ఈ భౌతికమైన వ్యర్థమైపోయే తాత్కాలికమైన వాటి మీద వారి దృష్టి ఉండదు. వారి దృష్టి అంతా కూడా ఏదో ఒకటి సాధించాలి, భవిష్యత్తులో ఇది జరగనయ్యింది, భవిష్యత్తులో ఇది జరగనయ్యింది, దాని కొరకు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. దేవుడు మనకిచ్చిన భవిష్యత్తు ఏంటంటే తాత్కాలికమైన ఈ లోకంలో కాక శాశ్వత కాలం ఉండే పరలోకం కొరకై మనకు భవిష్యత్తు ఉంది. దాని కొరకు మనం జీవించాలి. అది ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం. అయితే అందులో ఒక మాట చెప్పాడు, మొదట వెతకమన్నాడు. ఏంటి? మొదట ఎందుకు వెతకాలి? ఇట్ ఈస్ స్పీక్స్ అబౌట్ ప్రామినెన్స్. అది ఆయనకు మనమిచ్చే గౌరవం. ఏంటి? ప్రాముఖ్యత.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకే ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక 3 విషయాలు గుర్తు చేస్తాను మీకు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయనకు ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వమన్నాడు, లేక ఎలా ఇవ్వమన్నాడు చూడండి. సంఖ్యాకాండం 3:13, సంఖ్యాకాండం 3:13లో ఫస్ట్ బాండ్, మొదటి కుమారుడు, మొదటి సంతానంను గురించి రాయబడుతుంది. చదవండి. వారు నా వారై యుందురు, నేనే యెహోవాను. ఫస్ట్ మొదట తొలిచూలు ఎవరంట? తొలిచూలులనేమి ఇశ్రాయేలులు అన్నిటిని నా కొరకు ప్రతిష్ఠించు వారు ఏమండి, వారు నా వారై యుందురు, నేను యెహోవాను. ఐగుప్తులో తొలిచూలులందరినీ కూడా సంహరించాడు. ఎందుకొరకంటే వారు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఐగుప్తులో వారు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు? ఐగుప్తు దేనికి ప్రసిద్ధి అండి? ఐగుప్తు దేనికి ప్రసిద్ధి? వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ ఈజిప్ట్? సియోన్ కుమార్కి చెప్పింది, గట్టిగా చెప్పు. అదే పిరమిడ్స్. పిరమిడ్స్లో ఏమున్నాయి? శవాలు ఉన్నాయి. అది వారి ప్రాముఖ్యత. భూమి ఆకాశంలో సృజించిన దేవుని విడిచిపెట్టేసి దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు? సమాధి. పిరమిడ్స్లో ఏం లేవు, సమాధి ఉందంతే. చచ్చిపోయిన వారి ఎముకలు, చచ్చిపోయిన వారి దేహాలతో నింపబడింది, అది ప్రసిద్ధి. అందుకే జీవముల దేవునికి రోషం వచ్చేసి అందరినీ చంపేశాడు. తొలిచూళ్ళని అందరినీ చంపేసి అలా అయిన దేవుని మహిమను కనుపరచాలని కోరాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు వారిలాగా ఉండొద్దు, మీ తొలిచూలు సంతానమంతా కూడా, తొలిచూలు ఫస్ట్ బాన్ అందరినీ కూడా నా కొరకు ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. వారందరూ కూడా ఎవరి వారు? నా వారు. ఎవరు? తొలిచూలులందరూ కూడా నా వారు, నేను యెహోవాను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు జీవితం ఇచ్చాను, నేను నీకు లైఫ్ ఇచ్చాను, నీకు పిల్లల్ని ఇచ్చాను. పిల్లల్లో మొదటి వారు ఫస్ట్ బార్న్ ఎవరు చెప్పాలండి? మొదటగా పుట్టిన వారు ఎవరి వారు? దేవుని వారు. అంటే సంతానములో మొదటి వారు దేవుని వారు. ఒకటి. రెండవది ద్వితీయోపదేశకాండం 26:2. ద్వితీయోపదేశకాండం 26:2. తర్వాత మొదటి రాజుల గ్రంథం 17. ఇంకొకరు చదవండి. అది మొదటి రాజుల గ్రంథం 17:3. ద్వితీయోపదేశకాండము 26:2. ఒకరు చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను నీ భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని చాలు. మీ ప్రథమ ఫలములన్నింటినీ కూడా ఒక గంపలో ఉంచుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఇవ్వాలి. ద ఫస్ట్ ఫ్రూట్. మనం చదివింది మొదటిగా ఫస్ట్ బార్న్, రెండవది ఫస్ట్ ఫ్రూటు, మూడవది 17:13. ఫస్ట్ కింగ్స్ 17:13 చదవండి. 17:13. ఏలియా ఆమెతో ఇట్లా, నన్ను భయపడవద్దు, చేయము. అయితే అందులో నాకొక అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము.
చాలు. ఫస్ట్ కేక్, మొదటి అప్పం. ఇప్పుడు ఇలా చాలా సీక్వెన్స్ ఉన్నాయి, చెప్తే సమయం లేదు. మొదటి సంతానము, మొదటి ఫలము, అది ఆహారమైన లేకపోతే ఫలమైన భూఫలమైన ఏ ఫలమైనా మొదటి ఆహారం అప్పము. ఇవి దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవుడు తింటాడా? దేవుడు తింటాడా అండి? దేవుడు తింటాడా? కొంతమంది పాపం ఇదివరకు సహవాసంలో ఏం జరిగేదంటే ఫస్ట్ పిడికిలని బియ్యం తీసేవాళ్ళు. ఎంతమంది గుర్తుందండి? ఎంతమంది గుర్తుంది? అన్నం వండేటప్పుడు, రోజులో అన్నం వండేటప్పుడు బియ్యం ఏం చేస్తారంటే బియ్యం మొదటి పిడికిలు తీసేసి ఒక పక్కన పెట్టేస్తారు. ప్రతిరోజు అలా వండేటప్పుడు ప్రతిసారి ఒక పిడికిలు తీసి అలా పెట్టేసి కొంతమంది వారానికి తెస్తారు, కొంతమంది నెలకు తెస్తారు. తెచ్చి దేవుని సన్నిధిలో పెడతారు. ఏంటి, దేవుడు పైనుంచి వచ్చి దిగేసి తినేస్తారా? ఎవరు తింటారు దాన్ని? దేవుని సేవకులు తింటాడు. అయితే దేవుడు ఎందుకు ఈ నియమం పెట్టాడు? మొదట కుమారుని ఏమన్నాడు, మొదట ఆహారం ఏమన్నాడు, మొదటి ఫలం ఏమన్నాడు, భూఫలం ఏమన్నాడు, తినే ఆహార ఫలం ఏమన్నాడు. అయితే దేవుడు తినడు, కానీ అది దేవుని నామం పేరిట అది చెల్లించాలి. అర్థమైందండి? అది ఎవరి నామంతో తీసుకురావాలి? తీసుకొని వచ్చేవారు దేవుని పేరిట తీసుకొని వస్తారు. అయితే దాన్ని ఎవరు తినాలని దేవుడు ఒక ఆజ్ఞ నియమించాడు, అది వారికి చెందుతుంది. బియ్యం తీసి పిడికిలు పక్కన పెట్టినా ఇది ఎవరిది? దేవునిది. సుధాకర్ బ్రదర్ది కాదు, ఇది దేవునిది. దేవునికి ఇస్తున్నాము. దేవుడు ఆ స్థానంలో ఎవరు ఉంచితే వాళ్ళు తినేస్తారు. ఎందుకు ఈ నియమం పెట్టాడంటే నీవు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి ప్రాముఖ్యత. బియ్యము ఒక పిడికిలు తీసినంత ఈజీగా మన ప్రథమ సంతానము దేవునికి అలా తీసేసి అలా ఇవ్వలేము. ఒక 100 రూపాయలు జోబులో ఉంటుందండి, తీసి టపాని ఆఫరింగ్ బాక్స్లో వేస్తాం. అంత ఈజీగా మనకిచ్చిన సంతానాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించలేము. దేవుడు అత్యల్పమైన విషయంలో ఎంత తీవ్రత కలిగిన వాడై ఉంటాడో అత్యధికమైన విషయాల్లో కూడా అంతే తీవ్రత కలిగి ఉంటాడు. దేవుడు మారడు, దేవుడు మార్పు చెందడు. మనం దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు మనలో మొదటివన్నీ కూడా దేవునివే. ఇప్పుడు దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావు కదా, ఆయన నీతిని వెతుకుతున్నావు కదా, ఆయనకు నీ జీవితంలో అన్నిట్లో ప్రాముఖ్యత ఉంది కదా. మరి నీ ఇంట్లో మొదటి వారి సంగతి ఏంటి? డబ్బు సంగతి పక్కన పెట్టు, ఇచ్చేస్తావు. ఎలా ఇస్తాం? డబ్బు ఇచ్చేస్తాం. ఒక బియ్యం ముట్టి తెచ్చి వేస్తాం. ఇవన్నీ సులువు అండి, సులువు కదా. పలకరండి, టైం అయిపోతుంది. ఇవన్నీ సులువా కాదండి? ఏమో పలకరా? ఇవన్నీ సులువు, ఇవన్నీ వస్తువులు గనక. అయితే దేవుడు ఏం కోరాడు? వస్తువులు మాత్రమే కోరాడా? ఫస్ట్ బార్న్, ఫస్ట్ ఫ్రూట్, ఫస్ట్ కేక్. మరి మొదటి సంతానం సంగతి ఏంటి? అమ్మో వాడిని ఇస్తే అట్లా అన్నా, ముగ్గురుంటారు, వాడిని ఇస్తే అట్లా అన్నా, ఇద్దరుంటారు, వాళ్ళని ఇస్తే అట్లన్నా, కొడుకు ఒక్కడే ఉన్నాడు, కూతురు ఒక్కతే ఉంది. మరి దేవుడు ఇద్దరిని ఇచ్చాడు, మరి నీకు పూర్తిగా గర్భం మూసేసింటే అమ్మో. చూడు ఎంత స్వార్థమో చూడండి. మనకు పూర్తిగా గర్భం మూసేస్తే ఓ లబో దిబోమని ఏడుస్తాము. దేవుడు ఒకరినిద్దరు ముగ్గురిని ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు దేవుడికి ఒక్కరిని ఇవ్వడానికి మనం ఎంత వెనకాడతాం. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మాట్లాడదాం. మనము దేవునికి మన జీవితాల్లో ప్రాముఖ్యత ఉందంటారా? ఉంది, సమయంలో ప్రాముఖ్యత ఉంది, సమయం ఇస్తాం. డబ్బు విషయాల్లో ఆయనకు ప్రాముఖ్యత ఉంది, డబ్బు ఇస్తాం. ఆహార విషయాల్లో ప్రాముఖ్యత ఉంది, ఆహారం కూడా ఇస్తాం. సమయం కూడా ఇస్తాం. కానీ ప్రభు సంతానం గురించి మాత్రం మాట్లాడదు. దాంట్లో మాత్రం నీకు ప్రాముఖ్యత ఉండదు. ఎందుకని?
అంటే మనమే కనేసినట్టు, మనమే ప్రయాసపడి పొందేసినట్లు. ఇప్పుడు దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. జీవితం యొక్క ప్రయోజనం ఏంటంటే నువ్వు పిల్లలను కనడం ప్రయోజనమే, కానీ అది మాత్రమే ప్రయోజనం కాదు. నీ పిల్లలను దేవునికి ప్రతిష్ఠించడం నీకు ప్రయోజనం, నీ పిల్లలకు ప్రయోజనం. దేవుడి వాక్యం నేరుగా చెప్తుంది అది. మీరు వారు నా వారై ఉన్నట్టు వారిని నా కొరకు ప్రత్యేకించాలి. అసలు ఈ సహవాస ప్రారంభంలో మీకు తెలుసలేదో, సహవాస ప్రారంభంలో పుట్టిన ప్రతి పిల్లలను దేవుని మందిరంలోకి తెచ్చి ప్రతిష్ఠించాలి. ఒకవేళ పెద్దవారైతే, జ్యేష్ఠులైతే, మొదట పుట్టిన వారైతే వారిని అక్కడే దేవునికి ప్రతిష్ఠించాలి. దేని కొరకు? ప్రభు కొరకు. అంతే. ప్రభు నావాడు కాదు, నీవాడే. నాకు ఇచ్చావు, నా గర్భంలో వేసావు, మేమేదో కన్నాము, మాకు సామర్థ్యం ఇచ్చావు, పుట్టాడు, నీవాడే అంతే. మేము పెంచుతాం, మేము పెంచి పెద్ద చేస్తాం. వాడు నీవాడే. నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు వాడుకో. అర్థమైందండి? ఇలాంటివి అర్థం కావు. పలకరు చూడండి. మాకెవరున్నారండి పిల్లలు? మాకు పిల్లలు ఎవరు లేరు. మరి మేమెవరినేమో? మీరే. నువ్వు మొదటి వాడవు, మొదటి దానవైతే నీవే. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే, నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకుంటే, దేవునికి నీవు అన్నిటిలో ప్రాముఖ్యత ఇచ్చిన దానవు, ఇచ్చిన వాడవు అవుతావు. హైదరాబాదులో ఒకసారి వర్షిప్ మెసేజ్ చెప్తున్నాను. దేవుడు ఆ రోజు ఇదే వర్తమానం ఇచ్చాడు. ఫస్ట్ బాండ్ మీద చాలాసేపు మాట్లాడాం. హేబేలు శ్రేష్టమైన బలి ఇచ్చాడు. హేబేలు శ్రేష్టమైన బలి ఇచ్చి పొందిన ఫలితం ఏంటి? హేబేలు శ్రేష్టమైన బలి ఇచ్చాడా లేదండి? శ్రేష్టమైన బలి ఇచ్చి దేవుని నుండి ఏం పొందాడు? అసలు శ్రేష్టమైన బలి హేబేలు ఇచ్చి శ్రేష్టమైన బలిగా హేబేలే మారాడు. అంతేనా కాదండి? హేబేలు వధించబడ్డాడు, హేబేలు చంపబడ్డాడు. బికాజ్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించినందుకు ఆయన వధించబడ్డాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువును ఆరాధించడం అంటే మన జీవితాలు దేవుని కొరకు సమర్పించుకోవడమే. సులువండి. నా జిహ్వా ఫలము నీకు ఇస్తున్నాను ప్రభువా అని చెప్పడం సులువు కాదా? అవునా కాదండి? నా జిహ్వా ఫలము నీకు ఇస్తున్నాను ప్రభువా, నా ఆరాధన నీకు ఇస్తున్నాను ప్రభువా అనడం సులువు. ఇప్పుడు హేబేలు నిలబెడితే మనందరిని చూసి నన్ను నవ్వుకుంటుంటాడు. ఎందుకని? అరే ఆరాధన అంటే అది కాదురా భయ్. ఆరాధన అంటే నేను అర్పించాను చూడు, నన్ను నేనే అర్పించుకున్నాను చూడు, నన్ను నేనే దేవునికి ప్రతిష్ఠించుకొని నా ప్రాణాన్నే దేవునికి ఇచ్చాను చూడు, దట్ ఈజ్ రియల్ వర్షిప్. అది నిజమైన ఆరాధన. జీవితం యొక్క ప్రయోజనం ఏంటంటే, ప్రభువా నేను కలిగి ఉన్నవన్నీ నీవే, నేను కలిగి ఉన్న వాటిలో ప్రాముఖ్యమైనవి, మన పిల్లల కంటే శ్రేష్టమైనవి ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయా? ఆ రోజే నేను చెప్పాను, హైదరాబాద్ 2021లోనే చెప్పాను, మా కుమారుని దేవునికి ప్రతిష్ఠించాం. హీఈస్ ఫస్ట్ బాండ్. వాడు దేవుని వాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మేము దేవునికి ప్రతిష్ఠించి ఆరాధన చేశాం. ఆ రోజు అందరితో తీర్మానం చేయించాం, మీరు నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు, దేవుని సేవించే వాళ్ళైతే, నిజంగా దేవుని ఆరాధించేవారైతే మీ ఫస్ట్ బాండ్ దేవునికి ఇచ్చి ఆరాధించండి అంటే, సగం మంది దేవునికి చేతులెత్తి వారు తీర్మానం చేసి ప్రభువు తమ బిడ్డలు ప్రతిష్ఠించి వాళ్ళు మాత్రమే ఆరాధించారు. దట్ ఈజ్ రియల్ వర్షిప్. అంటే మిగతావన్నీ అబద్ధం ఆరాధన కాదు, దేవునికి అన్నిటిలో ప్రాముఖ్యత ఇవ్వడంలో ఇది ఒకటి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు. దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని పరీక్షిస్తాడు, మనల్ని శోధిస్తాడు.
మనం టెస్ట్ చేస్తాడు. కొన్నిసార్లు దేవునికి మనం అన్నీ ఇస్తాం, కానీ మనల్ని మనం ఇచ్చుకోలేం. కాబట్టి ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతుండగా జీవితం యొక్క ప్రయోజనం ఏంటంటే, మొదట మనం చదివినట్లుగా ప్రభువును సేవించడం అనేది మొదటి ప్రయోజనకరమైన సంగతి. తర్వాత రెండవ ప్రయోజనకరమైన సంగతి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకడం. మోకరిస్తాము, ప్రార్థన చేస్తాము. ఒకడు సర్వలోకం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? తన ప్రాణానికి ప్రతిగా ఏం పొందుతాడు? అయితే జీవిత ప్రయోజనం కొరకు దేవుడు మనతో మాట్లాడిన విషయాల్లో మనం ఆయన కొరకు ప్రతిష్ఠించుకొని, ప్రభువా నా జీవితమే కాదు, నేను నిన్ను వెంబడించడానికి ఆటంకములైనవన్నిటిని తీసివేసుకొని, రెండవది నా జీవితంలో శ్రేష్టమైనవి నీకు ప్రాముఖ్యత ఇచ్చి, నిన్ను నేను గౌరవించి, నా తొలిచూలు ఎవరైతే ఉన్నారో వారిని నీ కొరకు ప్రతిష్ఠిస్తాను. వారు నీవారే. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేదేం లేదు. నీ హృదయంలో తీర్మానం కలిగి ఉంటే అదే. నీ హృదయంలో ఏం కలిగి ఉండాలి? తీర్మానం కలిగి ఉండాలి. ప్రభువా నాకు ఇచ్చావు, నా బిడ్డలను నాకు ఇచ్చావు, నా మొదటి కుమారుడో నా మొదటి కుమార్తెనో, లేకపోతే తల్లిదండ్రులు లేరు, వారికి తెలియదు, నేను మొదటి కుమారుడిని అనుకోండి, నాకే తెలుసు నేనెవరు. ఐఎమ్ ద ఫస్ట్ బార్న్. నేను మొదటి కుమారుడిని అయితే నేను సాక్రిఫై చేసుకోవాలి. ప్రభు నేను మొదటి వాడును, నాకు ఇదివరకు గ్రహింపు లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నట్లుగా, నేను నీకు అన్నిట్లో మొదటి ప్రాముఖ్యతనిస్తున్నట్లుగా నా జీవితాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాను. కాబట్టి నన్ను అంగీకరించు, నా జీవితాన్ని మీ విధానములో మీ కొరకై వాడబడినట్లుగా నన్ను ప్రతిష్ఠించి నేను మీ కొరకు జీవించినట్లుగా సహాయపడు. దేవుడు ఆ దినాన వారిని పరీక్షించి వారికి ఇచ్చిన నియమం ప్రకారము దేవుడు మనకు కూడా ఇలాంటి నియమాన్ని గుర్తు చేస్తుండగా, ప్రభు కొరకు మనం ప్రతిష్ఠించబడిన వారమై జీవితాన్ని ప్రయోజనకరమైనదిగా చేసుకొని మనము విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగునట్లుగా ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రభు కృప మనకు తోడయుండునుగాక.